ఇది చేతకాని చర్య. వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం చేసినటువంటి చర్య. అమాయకులు హిందువుల్నే టార్గెట్ చేశారు. దీని వెనకాల ఏదో చాలా పెద్ద కుట్ర జరుగుతోందన్న వాళ్ళు నిజమైనటువంటి మొగాళ్ళు అయితే డైరెక్ట్ గా ఫైట్ చేయండి. మొన్న ఈ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది చేతకాని చర్య. ఈ ఉగ్రవాదులు ఏంటంటే వాళ్ళ సానుభూతి, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం చేసినటువంటి చర్య. లేకపోతే ఏమిటండి, పాపం వాళ్ళు ఏదో సరదాగా కాశ్మీరు వేసంకాలం చల్లగా ఉంటుందని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు, ఇంకా కొంతమంది ఏదో వెళుతుంటే వాళ్ళ మీద అమాయకులు వాళ్ళేమి ఇదా ఏమన్నాను, వీళ్ళు ఏంటంటే ఏదో ఒక చర్య చేసి వాళ్ళ ఉనికిని చాటుకోవాలి అని చెప్పి కేవలం సెపరేట్గా మగవాళ్ళని తీసుకొచ్చి హిందువుల్నే టార్గెట్ చేశారు. ఇది ఒక దీని వెనకాల ఏదో చాలా పెద్ద కుట్ర జరుగుతోందన్నమాట. ఫస్ట్ పాయింట్. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష వేయాలి, వాళ్ళందరినీ పట్టుకోవాలి. మన మిలిటరీ ముందుకు వచ్చి వాళ్ళు నిజమైనటువంటి మొగాళ్ళు అయితే డైరెక్ట్గా ఫైట్ చేయండి. అమాయకుల్ని చేయడం ఏమిటి? ఎవరో పాపం టూరిస్టులు వచ్చి ఏదో వాళ్ళ సరదా కోసం కాసేపు ఇదిగా ఉందంటే వాళ్ళు చేయడం అన్నది చాలా విషాదకరమైన చర్య. దీన్ని ప్రపంచం అంతా ఖండిస్తోంది. ప్రధానమంత్రి గారు వెంటనే ఎక్కడో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వచ్చేసారు, అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు వచ్చేసారు. అందరి సింపతి మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మనకి మద్దతు పలికారు. ఇది ఎటువంటిది కాదని చెప్పి ప్రతి దేశం వాళ్ళు కూడా దీనికి చేస్తున్నారు. నేను నా వరకు ఉడతా భక్తిగా నల్ల బట్టలు వేసుకుని 3 రోజులు ఆహారం తీసుకోకుండా మేము చేస్తున్నాం అన్నమాట. దానికి కారణం ఏంటంటే మనము వాళ్ళకి ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, చనిపోయిన వారికి ఒక 10 lakhs ఇస్తామని ఇవాళ ప్రకటించింది. గాయపడిన వారికి ఏదో 1-2 లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ దీని మూలాన ఏం ప్రయోజనం లేదండి. వీళ్ళకి చనిపోయిన వాడికి ఆ 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని జీవితాంతం ఆదుకోవడం అన్నది జరగదు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు వాళ్ళు ఎంతో మంది జంటగా వెళ్ళినటువంటి వాళ్ళు భర్తను కోల్పోయారు. ఆ భర్తను కోల్పోతే పాపం వాళ్ళ ఫ్యామిలీ, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఎన్నో కలలు కంటూ ఉంటుంది. ఆ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ జీవితాలు ఏమిటి? వాళ్ళు ఎన్నో కలలు కానీ సరదాగా హానీమూన్గా వెళ్ళిన వాళ్ళని ఈ టూరిస్టులను చంపడం అన్నది ఎంత దురదృష్టకరమైన చర్య అంటే అంతకంటే అపచారం ఇంకోటి ఏదీ లేదు. అది ఎవరు చేసినా, పాకిస్తాన్ వాళ్ళు చేసినా, ఇంకెవరు చేసినా కానీ వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుతున్నా. క్షమించేది లేదు ఈ పని చేసిన వాళ్ళని. నరేంద్ర మోడీ గారి పాలనలో ఈరోజు దేశం బ్రహ్మాండంగా శాంతి భద్రతలతో బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా వాళ్ళు అక్కడ అదే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఆ ఏరియా వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్ అని విన్నా. మన ఏదో అంటే చాలా మంది టూరిస్టులు వెళ్తా ఉంటారంట. మాక్సిమం పాల్గాను చాలా మంది టూరిస్టులు వెళ్తా ఉంటారు ఏదో ఫ్యామిలీలతో. మనం గోవా ఎలాగ వెళ్తామో అలాగే అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ ఏదో వెళ్తా ఉంటారు. అలాంటి టూరిస్ట్ ప్లేస్ లో అక్కడికి వెళ్ళిన టూరిస్టుల మీద అది మీరు హిందువుల అని అడిగి మరీ చంపారంటే ఎంత ఘోరం. ఐడి కార్డు చూసి మరి కొంతమంది అది జెంట్స్ అయితే ఫ్యాంట్ ఇప్పించి చూసి మరీ చంపారంట. అంటే హిందువా కాదా అని. అంటే టార్గెట్ హిందువులు వాళ్ళు టార్గెట్ చేసిందాడు. ఇది మరీ దారుణం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని మతాల వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. హిందువులే కాదు. ఇది కావాలనే చేశారు. అంటే ఇండియాకి ఏదో వీళ్ళు బెదిరింపు కాలు ఇద్దాం అన్నట్టుగా అదే అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు వాళ్ళు మామూలుగా వచ్చింటే సరే ఓకే, ఇండియన్ ఆర్మీ డ్రెస్ చేసుకొని వచ్చి మరీ అటాక్ చేశారంటే అసలు వాళ్ళని క్షమించకూడదు. ఇండియన్ ఆర్మీ అంతా వాళ్ళ కోసం గాలింపు చేయాలి. దీని వెనక ఉండి వాళ్ళు చేయించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా దేశ శాంతి భద్రతలో ఉండాలని ఇప్పుడు దీంట్లో చాలా మంది 27 మంది 20 మంది చనిపోయారంట. దాదాపు 30 మంది దాకా తీవ్ర గాయాలయ్యారట. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అలాగే గాయపడ్డ వాళ్ళకి కూడా మంచి మెరుగైన శిక్ష అందించాలని, ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉంది. పిఎం గారు ఈ ఇష్యూ సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అలాగే దీని వెనకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఏ దేశపోలైనా కానీ క్షమించకూడదు. దీనికి ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి వాటిని
క్షమించకూడదు, ఉగ్రవాదాన్ని అణిచివేయాలని నేను కోరుతున్నాను. క్షమించకూడదు, ఉగ్రవాదాన్ని అణిచివేయాలని నేను కోరుతున్నాను.